అని గ్రహించినట్టు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షి. నాకు ముందుగా ఏ దేవుడును నియమింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును. అదే అధ్యాయంలో 12వ వచనాన్ని కూడా చదువుకుందాం. 12వ వచనం, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేయువాడును నేనే. ఏ అన్య దేవతల్లో మీరు ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దిగంతల వరకు నాకు సాక్షులేని వారితో ప్రభు యొక్క సహాయం కొరకై ఒకసారి ప్రభు వైపు చూస్తాను. తండ్రి, సోదరముల వందనములు చెల్లించుకుంటున్నాం. మరలా ఈ మధ్యాహ్న సమయంలో మీ పాసంలో మేము వస్తుంటున్నాము. తిరిగి జ్ఞాపకం చేసుకుని దేవా, మరి బలలో మా మధ్యించిన బల్లకై స్తోత్రములు, మరి యోగ్యమైన రీతిలో పాల్గొనడం కృప చూపించండి. చదవండి వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిస్ప్రయోజన దాసుని మరోసారి నీసులో చాటును మరచిపరచండి. సహాయం లేచి నన్ను ఖాళీ చేయండి. నన్ను వాక్తో నింపుతూ రమ్మని వేడుకుంటున్నాను. మీ ప్రజలను వారు ఎటువంటి ఆత్మీయ అక్కడ కలిగించున్నారో వారి యొక్క ఆత్మీయ అక్కడ మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. వినగలిసేవని గ్రహించగల హృదయాన్ని చెదిరిపై తలంపుని దూరపరిచి సహాయం తెచ్చి దేవ కృప చూపిస్తురమ్మని, ఈ సమయాన్ని మాకు ఆశ్రయం దీవెనకరంగా చేస్తురమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మనం చదివిన వాక్య భాగంలో 3 భాగాలను చదివాం, 3 వాక్యాలను చదివాం. 3 వచనాలలో ఏముంది? 3 వాక్యాల్లో ఒక పదం కనపడింది. ఏంటి? సాక్షి. ఎవరికి సాక్షులంట? ఎవరు సాక్షులు? మీరే నాకు. కాబట్టి సాధారణంగా అంటారు సాక్ష్యమే లేదన్న వాళ్ళ దగ్గర, సాక్ష్యమే లేదు అంటారు. అంటే మన యొక్క జీవితాల్లో మనం ఏం కలిగి జీవించాలా? సాక్ష్యం కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నాకే మీరు సాక్షులు అంటున్నాడు. మనం ఎవరికి సాక్షులం అంట? దేవునికి సాక్షులు. మనం తప్పు చేస్తే ఫస్ట్ నిందించబడేది ఎవరు చెప్పండి? దేవుడే నిందించబడతాడు. కాబట్టి ప్రీమెంట్ ద్వారా మనం ఏదైనా మిస్టేక్ చూస్తే ఆ యొక్క ఫస్ట్ నిందించబడేది దేవుడే. ఎందుకంటే మనం చదవబడిన 3 వాక్యాలలో మీరే నాకు సాక్షి. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో సాక్ష్యం కలిగి జీవించాలి. కాబట్టి కొంతమంది వ్యక్తులను చూస్తాం. కొంతమంది వ్యక్తులను వాడు ఎలా జీవించారు, వాళ్ళ గురించి సాక్ష్యం ఏమదేనో. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దాన్ని చూసి మనం పరీక్షించుకుందాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? మీరు నన్ను పోలి క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి. అంటే ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలిగా. ఎవరైనా మనం చెప్తామా? మీరు నన్ను పోలి నడుచుకుని అంటే అయ్యో పోయా నీలో. మళ్ళీ అనేక తప్పులు కనిపెడతారు వాళ్ళు. కాబట్టి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, నిన్ను పోలి ఎట్లా నడుచుకుంటావు అంటాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్పడానికి ఒక మాదిరిగా జీవించినాడు. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడంట?
క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఆయన ఏం చెప్తుంటున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకున్నారు. తన యొక్క విశ్వాస జీవితంలో అపోస్తలుడైన పౌలు మాదిరి కలిగి జీవించాడు, సాక్ష్యం కలిగి జీవించాడు. గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు. అయితే ప్రభు కోసమే తను తాను అన్నీ త్యజించుకున్నాడు. అది లోకం దాన్ని ఏం చేసినాడు చూద్దాం. యెషయా 44:8 కూడా చదివామా? ఇందాక చదవాలి. యెషయా 44:8 కూడా చదువుతాం. చదవండి. 44:8 చదవండి. పూర్వకాలం నుండి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏది లేదు. ఉన్నట్టును నేను ఎరుగను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తాం, 4 సార్లు చూసాం మనం. మీరే నాకు సాక్షులు. అపోస్తలుల కార్యాలు చూసినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మీరు యూదయ, సమరయ ఇవన్నీ ఒక పట్టణాలు అన్నమాట. ఆ దేశాల్లో మీరు సాక్షులుగా నాకు ఉంటారని చెప్పి. కాబట్టి ప్రియమేంటి వాళ్ళారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నది ప్రభు సాక్షిగా మనం జీవించాలి, ప్రభుకు సాక్షులుగా. కాబట్టి చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. 9వ అధ్యాయం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇంకా చదవండి. ఇతడు నా నామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలను. కాబట్టి సాధారణంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే లోకంలో ఏం చెబుతుంది? అది వస్తుంది, ఇది వస్తుంది, మీరు అభివృద్ధి పొందుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అదే ముందల. అసలు ముందల ఏంటి? యేసు ప్రభువుని నమ్మటం అంటే ఏంటి? దాంట్లో ఉన్న మర్మం ఏంటి? ఒక మనిషి పాపం నుండి విమోచించబడాలంటే, ఒక వ్యక్తి పాపం నుండి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది ఒక మార్గం. కాబట్టి ఈ మార్గం తప్ప వేరే మార్గం అనేది లేదు. కాబట్టి అది మెయిన్ కాన్సెప్ట్ అనేది. అది యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు, బిజినెస్, అది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ అపోస్తలుల పౌలు ఇతడు నా నామం నిమిత్తము, చదవండి అది, ఇతడు నా నామం నిమిత్తము అనేక శ్రమలను అనుభవింపవలను. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు అపోస్తలుల పౌలు. ఎవరు ఈ సాక్ష్యం చెప్పేది? చెప్పండి, ఎవరు ఈ మాట అనేది? దేవుడే చెప్తున్నాడు. ఒకప్పుడు పౌలు జీవితంలో చూసినట్లయితే హింసకుడు, హానికరుడును, దూషకుడును. కాబట్టి గొప్ప డేంజర్ వ్యక్తి, చాలా గొప్ప చాలా డేంజరస్ మ్యాన్. అపోస్తలుడైన పౌలు చూసినట్లయితే ఎవరైతే యేసు ప్రభువుని దేవుడు అంటారో వాళ్ళని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, పడుతున్నాడు, జైలు వేస్తుంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తిని దేవుడు దర్శించినాడు. దర్శించిన తర్వాత మరి 3 దినాలు కళ్ళు పోతాయి. కళ్ళు అనేది, చూపు అనేది రాదు. చూపు అనేది రానప్పుడు మరి 3 దినాలు మరి మరి ఆ యొక్క ఇంటిలో ఉంచినప్పుడు చూడండి, కింద భాగంలో చదివినట్లయితే అననీయా వెళ్ళి 17 వచ్చిన ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అప్పుడే అతని కన్నులంటి పొరలంటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను.
ఎన్ని దినాలకు పొందినాడు బాప్తిసం? చెప్పండి చెప్పండి అండి. ఎన్ని దినాలు? ఓన్లీ 3 days. అపోస్తలుడైన పౌలు ప్రభువుని దర్శించిన తర్వాత ఎన్ని దినాలకు బాప్తిసం పొందాడు? చాలామంది బాప్తిసం ప్రభువుని తెలుసుకున్న తర్వాత బాప్తిసం పొందడానికి ఏం చేస్తారు? వెనకడుగు చేస్తారు. ఎందుకు? కారణం ఏంటి? కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా, ప్రభు దర్శించాడు అపోస్తలుడైన పౌలు. 3 దినాలు కళ్ళు కనపడలే, అన్నపానం పుచ్చుకోలే. అయితే ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు తన కళ్ళు ఏం పడతాయి? మళ్ళా పొరల వంటివి ఏం రాలిపోతాయంట కళ్ళు నుండి. అప్పుడు ఏం తనకు దృష్టి వస్తుంది. దృష్టి వచ్చి చూపు పొంది ఆ 3వ దినం ఏం చేస్తాడు? లేచి బాప్తిసం పొందుతాడు. కాబట్టి ఇతని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు యేసుక్రీస్తు. ఇతడు నా నామం నిమిత్తము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నేను ఏర్పరచుకున్న సాధన పాత్ర సాధన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నిన్ను నన్ను రక్షించిన ఉద్దేశం ప్రభు. నీవు నేను ఒక సాధనం. ఎవరి సాధనం? ఎవరి పాత్ర? కాబట్టి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు వలె తన యొక్క జీవితంలో చూసినట్టు సమస్తమును ఏం చేసినాడు? నష్టంగా ఎంచుకున్నాడు. తన యొక్క జీవితంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి సాక్ష్యం, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం పాత్ర. కాబట్టి ప్రియమైన నిన్ను నన్ను దేవుడు రక్షించిన ఉద్దేశం ఏంటంటే సాక్షులుగా ఉండాలని లోకంలో, నీ ఇంటిలో, నువ్వు పనిచేసే స్థలాలలో, కాబట్టి నీ యొక్క ఊరిలో, నీ యొక్క పట్టణంలో సాక్షిగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సాక్షి ప్రభువును చూపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువును చూపెట్టాడు. కాబట్టి అనేక శ్రమలు అనుభవించినాడు, అనేక దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, అనేక సార్లు జైల్లో వేయబడుతూ వచ్చాడు. ఏమిటి వల్లరా ఇతను ఒక సాక్షి. ఇంకా చూసినట్లయితే చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలోకి వస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చూసినట్లయితే 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందివాడైనా శతాధిపతి కొర్నేలియను మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పి. కాబట్టి ఈయన గురించి సాక్ష్యం ఎవరైనా కొర్నేలి చూసినట్లయితే, కొర్నేలి ఎటువంటి వాడంట? కొర్నేలి నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందాడంట. ఇంకా యూదా జనులందరూ మంచి పేరు పొందాను ఒక మనుషుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్లో చూసినట్లయితే చూడండి, 10వ అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం నుంచి మొదటి వచనం కూడా చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కాబట్టి తన ఇంటి వారందరితో కూడా ఎట్లా అంటున్నాడంట? దేవుని యందు భయభక్తులు గలవాడు. చాలా ప్రాముఖ్యమైనది. ఇంటి వారందరూ రక్షించబడి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం ఈ దినాల్లో కొంత అసాధ్యంగా ఉంది. కాబట్టి తండ్రులు వస్తే కుమారులు రారు, కుమారులు వస్తే తండ్రులు రారు. అంటే వాళ్ళ ఇల్లు మొత్తం మందిరంలో కనపడదు. అయితే ఇక్కడ చూసినట్లయితే తన ఇంటి వారందరూ ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3-4 వచనం కూడా చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని
దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట కొర్నేలిని తెప్పించుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు తేటగా అతన్ని కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి ఆ. భయపడి ఆ. ప్రభువా ఏమని అడిగెను. ఆ. అందుకు దూత ఆ. నీ ప్రార్థనలను ఆ. నీ ధర్మ కార్యములను ఉమ్. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి అతని గురించి సాక్ష్యం చేస్తున్నాడు. నీ ప్రార్థనలు ఎక్కడికి చేరినాయంట? నీ ప్రార్థనలు నీ యొక్క ధర్మ కార్యాలు ఎక్కడికి చేరినాయంట? దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి చేరని కూడా ఉంటాయి. అంటే మనం అన్యాయంగా అక్రమంగా సంపాదించినవి దేవుడి సన్నిధి చేరతాయా? చెప్పండి, చేరు. అతను నీతిపరుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడై మరి ధర్మం చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి అనేక జీవితంలో మరి దేవుని దూత అతని గురించి ఏం సాక్ష్యం పలుకుతుంది? నీ కార్యాలన్నీ నీ ప్రార్థనలన్నీ ఎక్కడికి వచ్చాయి? దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా వచ్చాయి. కాబట్టి ప్రేమేంటి వాళ్ళరా, ఇటువంటి సాక్ష్యం చూడండి. దేవదూత వచ్చి తన గురించి సాక్ష్యం చెప్తుంది కొర్నేలి గురించి. ఇంకా చూడండి, మూడో వ్యక్తిని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. 13:22 చదవండి. తర్వాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి ఏమి చెప్పినాడు? ఇది సాక్ష్యం ఎవరిచ్చినాడు? దేవుడే ఇచ్చినాడు. కాబట్టి మొదటిగా పౌలు గురించి మనం చూసాం. పౌలు గురించి సాక్ష్యం ఎవరు ఇచ్చినాడు? దేవుడే ఇచ్చినాడు. కొర్నేలి గురించి సాక్ష్యం ఎవరు ఇచ్చినాడు? దేవుని యొక్క దూత ఇచ్చింది. మూడోదిగా చూసినట్లయితే డేవిడ్ గురించి ఎవరు ఇచ్చినాడు సాక్ష్యం? నా హృదయానుసారుడైన దావీదుకున్న బిరుదేంటి? నా ఇష్టానుసారుడైన. ఇంకా చూసినట్లయితే బైబిల్లో నా హృదయానుసారుడైన దావీదు అంటే దావీదుకున్న బిరుదు అది ఎవరికి లేదు, బైబిల్లో ఎవరికి లేదు. నా హృదయానుసారుడైన దావీదు. కాబట్టి కొంతమందికి బిరుదులు ఇచ్చిన దేవుడు. నా స్నేహితుడైన అబ్రహాం. కాబట్టి ఆ పేరు ఎవరికి లేదు. మళ్ళా 3 సార్లు రాయబడింది అది. నా హృదయానుసారుడైన దావీదు. ఇక్కడ అపోస్తల కార్యం నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే ప్రభు యొక్క ఇష్టము, దావీదు యొక్క ఇష్టం ఈక్వల్. నా హృదయానుసారుడైన దావీదు. కాబట్టి ఇటువంటి సాక్ష్యం దావీదు కలిగి జీవిస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో చూసినట్లయితే ఒకే ఒక దగ్గర పాపం చేస్తూ వచ్చాడు. మరలా దావీదు ఎప్పుడు పాపం చేసినట్లు కనపడలే. అయితే దావీదు జీవితంలో చూసినట్లయితే పాపం చేసినాడు. నువ్వు పాపం చేసావా అంటే ఎమ్మటే ఏం చేసినాడు? కన్ఫెషన్ చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. దాని గురించి మనం నువ్వు ఏదైనా ఒక వ్యక్తిని సరిచేయాలని ఎత్తి చూపిస్తే ఏం చేస్తారు? పోయా నీది నువ్వు. మామూలుగా అది మానవ నైజం. యాక్చువల్ రాజు దగ్గర ఏంటి, అయ్యా మీరు పాపం చేశారు అంటే అంత ధైర్యం చెప్పడానికి కావాలి. ఎందుకంటే రాజు ఆజ్ఞిస్తే ఎమ్మటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. ఎమ్మటే నేను పాపం చేస్తున్నాను ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రాబ్లం అంటే సామెతలు అంటారు, అతిక్రమలు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కాబట్టి ఒక పాపం చేస్తే దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపాన్ని కప్పిపుట్టుకోవడానికి మళ్ళీ యెషయాని ఏం చేయాల్సి వచ్చింది? అతని పేరేంటి? ఊరియాని ఏం చేయాల్సి వచ్చింది? చంపవలసి వచ్చింది. ఫస్ట్ ఒక పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరలా ఇంకొక పాపం చేశాడు. కాబట్టి యాక్చువల్లీ అక్కడ పాపం కప్పుపుచ్చుకోవాలంటే పాపాలు పెరుగుతాయి తప్ప పాపానికి అంతం అనేది ఉండదు. కాబట్టి అందుకు అతిక్రమలు దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. కాబట్టి ఇప్పుడు 3 వ్యక్తిని చూసాం. ఒక అపోస్తలుడైన పౌలు సాక్ష్యం,
రెండోదిగా కొర్నేలిని చూసినాం, మూడోదిగా దావీదును చూసినాం, నాలుగో వ్యక్తిని చూస్తాం. నాలుగో వ్యక్తిని చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తరువాత ఆయనకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300. కాబట్టి చావులేని వ్యక్తి బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఎవరెవరు? ఆయన ఒక్కొక్కరు, 2 ఏలియా ఒక్కొక్కరు. వాళ్ళకి ఏం లేదు, చావు లేదు, వాళ్ళు తీసుకెళ్ళారు. ఎన్ని ఏళ్ళు నడిచాడండి? అదే స్థిరత్వం కలిగిన మనస్సు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో, కొంతమంది విశ్వాస జీవితంలో స్టార్టింగ్ బాగానే ఉంటారు, ఎండింగ్లో వచ్చేలకే విశ్వాసం నుండి తప్పిపోయేవారుగా ఉంటారు. అయితే ఇది స్థిరమైన మనసు. యాకోబు ఆ యొక్క హానోకు చూసినట్లయితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయిన కనుక అతను లేకపోయాడు. కాబట్టి దేవుడితో నడవటం అంటే ఏంటండి? దేవుడితో నడవటం ఏంటి? ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో ఆయన ఆజ్ఞలో నడవటం, ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవటం. కాబట్టి దేవుడితో నడిచిన వ్యక్తి, ఆయనకు ఉన్న బిరుదది సాక్ష్యం, ఆయనకున్న సాక్ష్యం. మన యొక్క జీవితాల్లో మనం ఎవరితో నడుస్తుంటున్నాం? ప్రిమెంట్ వల్ల దేవుడు వాక్యానుసారంగా మన కొలబద్ద ఏంటంటే దేవుడు వాక్యం. ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. మన ఇష్టానికి ధనవంతుడు చూసినట్లయితే అంటాడు కదా, అబ్రహాం ఏమంటాడు? కుమారుడా, నీ జీవిత కాలం అంతయు ఎట్లా నడిచినావు? నీ ఇష్టానుసారంగా నడిచినావు. ఇప్పుడు ఆయనకు ఇష్టానుసారంగా నడిచినాడా? దేవుడితో నడిచినాడు. అంటే ఆయన ఆజ్ఞలో నడిచినాడు, ఆయన బాటలను నడిచినాడు, ఆయన మార్గంలో నడిచినాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞలే దేవుడి యొక్క మార్గాలు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం దేవుడి వాక్యానుసారంగా నడవాలంటే ఏం చేయాలో? ఫస్ట్ ఏం చేయాలో? దేవుడి వాక్యాన్ని చదవాలి. దావీదు అంటాడు కదా, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును ఎక్కడ ఉంచుకున్నానంట? హృదయంలో ఉంచుకోవాలి. అది పాపము, అది కరెక్టా ఇన్కరెక్టా అనేది ఎలా తెలుస్తుంది? జడ్జిమెంట్ చేస్తాం మనం దేవుడి వాక్యాన్ని బట్టి సరిచూసుకోవాలి. కాబట్టి హానోకు చూసినట్లయితే 365 ఏళ్ళు దేవుడితో నడిచినాడు. గొప్ప సాక్షి. చదవండి, 23 వచనం చదవండి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23 హానోకు దినములన్నీ 365. కాబట్టి 300 ఏండ్లు దేవుడితో నడుచు కుమారులను కనెను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినాడు. ఇంకా చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. 4 వ్యక్తులను చూసాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3 వచనం. 12:3. యెహోవా మాట వినెను. కాబట్టి మోషే ఎటువంటి వారంట? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడంటే మత్తయి సువార్తలో ఉంది కదా, సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును. సాత్వికుడు, సాఫ్ట్నెస్ అంటే వాళ్ళలో మృదుత్వం అనేది ఉంటుంది. సాత్వికత్వం, ఈ సాత్వికం నన్ను గొప్ప చేయును అని దేవుడి వాక్యం. కాబట్టి మోషే గురించి చెప్పబడింది
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంకా చూడండి అతని గురించి 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన అతని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏం చెప్పండి? నా ఇల్లంతటిలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సాక్ష్యం. మరి భక్సింగ్ గారు పచ్చేరి దినాల్లో మరి దొరైరాజు గారని ఉండేవారు, ఎల్డర్, వన్ ఆఫ్ ది ఎల్డర్. మరి భక్సింగ్ గారు ఎవరు చనిపోయినా ఏడవలేదు. మరి అదంతా పరిచర్య చేసినప్పుడు కోవర్కర్స్ చాలామంది ఉంటారు కదా, మరి ఎవరు చనిపోయినా ఏడవలే. దొరైరాజు గారు చనిపోయినప్పుడు మరి ఆయన ఏడుస్తూ వచ్చాడు. ఎందుకంటే లెక్కలు చూసేటువంటి వ్యక్తి, అకౌంట్స్ చూసినటువంటి వ్యక్తి. తన బతికున్న దినాల్లో చనిపోయేంత వరకు లెక్కల్లో ఒక పైసా కూడా ఫాల్ట్ అనేది రాలా. కాబట్టి ఇక్కడ మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. కాబట్టి అటువంటి సాక్ష్యం కలిగి మనం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా 5వ వ్యక్తిని చూసాం. 6వ వ్యక్తిని మనం చూస్తాం. యోబు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు. చూడండి, ఎవరు ఈ మాటలు పలికేది చెప్పండి? మనుషుడు పలికే సాక్ష్యం ఉంటుంది, మళ్ళా దేవాది దేవుడే ఈ సాక్ష్యం గురించి పలుకుతున్నాడు. కాబట్టి యోబు చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. అయితే తనకున్న రాయబడింది, యోబు తన నోటి మాటతో కూడా ఏం చేయలేదంట, పాపం చేయలేదు. కాబట్టి యోబు ఉన్న సాక్ష్యం రాయబడింది. అతడు అరుణోదయం లేచి ఏం చేస్తాడంట, ఒక్కొక్కరి నిమిత్తం బలులు అర్పించేవాడు. తనకున్న ప్రార్థన పరుడు. అందుకైతే తన యొక్క ఇంటి చుట్టూ ఏం చేయబడింది? కంచె వేయబడింది. దేవుడు కంచె వేశాడు. అయితే పిల్లరా, ఆ కంచెను దేవుడు సాతానుకు అధికారం ఇచ్చినాడు, తీసివేయి. అయితే సాతాను ఏం చెప్పాడు? అది అతని కంచె తీసేస్తే, అతని ఆస్తి నష్టం చేస్తే, అతని కుమారులను తీస్తే, అతని ఆరోగ్యం తీస్తే అతను నిన్ను దూషిస్తాడు అని ఒక ఛాలెంజ్ కాసాడు. అయితే ఆ ఛాలెంజ్లో ఎవరు నెగ్గాడు చెప్పండి? ఎవరు నెగ్గాడు? యోబు నెగ్గాడు. దేవుడు నెగ్గాడు. దేవుడు గణపరచబడ్డాడు, సాతాను సిగ్గుపరచబడాడు. కాబట్టి యోబు మీద నా నమ్మకం. అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. మోషే గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. కాబట్టి ఇవన్నీ సాక్షి. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాం. ఇది ప్రతి మనుషుడు తను ఏం చేసుకోవాలా. ఇంకా లాస్ట్గా ఒక వ్యక్తిని చూస్తాం. మనం 6 గురించి చూసాం. 7వ వ్యక్తిని మనం చూస్తాం. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నీ యొద్దకు పంపబడు. 18వ వచనం కూడా చదవండి. బలపరిచి నీవు బహుప్రియుడు. ఇంకా ఒకసారి కూడా రాయబడింది. దేవదూత ఎన్నిసార్లు చెప్తుంది? దానియేలు నువ్వు బహుప్రియుడు అని 3 సార్లు చెప్తుంటుంది. దేవుడికి బహుప్రియుడిగా జీవించాడు కాబట్టి మరి సింహాల బోల్లో వేసినా కూడా తనకు ఏ హాని చేయలేదు. కాబట్టి అనుదినము తప్పక ఎన్నిసార్లు సేవిస్తుంటున్నాడు దానియేలు? 3 మారు మోకరిస్తున్నాడు. అసలు ఆజ్ఞ బయలుదేరింది, ప్రార్థన చేస్తే వాడిని ఎక్కడేస్తాం? సింహపు. అయితే దాన్ని లెక్క చేస్తాడా? మనకు అటువంటి ఆజ్ఞలు ఇక్కడ ఏమైనా బయలుదేరా ఇండియా దేశంలో?
బయలుదేరాయి ఆజ్ఞలు. ప్రార్థన చేస్తే సింహాకులు వేస్తామని ఆజ్ఞలు ఉన్నాయా? లేదు. అయినా మనకు అటువంటి ఆజ్ఞలు లేకపోయినా కూడా మనం ప్రార్థన చేయటానికి ఇష్టపడం. ప్రిమిటి వాళ్ళరా, మనం దేవుడికి బహుప్రియులుగా మారాలంటే మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సహోదరులతోటి దానియేలు తన యొక్క సహోదరులతోటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ముమ్మారు తను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనము సాక్ష్యం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు బలాన్ని సమీపిస్తున్న మనం ప్రతి మనుషుడు తను ఏం చేయాలా? కాబట్టి మన యొక్క సాక్ష్యం అనేది ఎలా ఉంది? మనం ఏ విధంగా సాక్ష్యం కలిగి లోకంలో జీవిస్తున్నాం? ప్రభుని నమ్ముకున్నాక మన యొక్క సాక్ష్యం అనేది మంచి సాక్ష్యంగా ఉందా? అతరులు అనేక మంది ప్రభు వైపు తిప్పబడే సాక్ష్యం ఉంటుందా? లేక అంటే మనల్ని చూసి అనేక మంది తప్పుకునేవారి ఆ సాక్ష్యం ఉందా? కాబట్టి 7 వ్యక్తులను మనం చూస్తూ వచ్చాం. ఒకరు కొర్నేలి, రెండో వ్యక్తి పౌలు కొర్నేలి, మూడో వ్యక్తి దావీదు, నాలుగో వ్యక్తి హేనోకు, ఐదో వ్యక్తి మోషే, యోబు, దానియేలు. ఇంకా ఈ 7 వ్యక్తుల ద్వారా మనం గ్రహించవలసింది, వారిలో మనం మంచి క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. అవి మనం తీసుకోవాలి. అవి మనం మాదిరిగా కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం సాక్ష్యం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం. కాబట్టి బలలో శ్రమిస్తున్న మనం యోగ్యమైన రీతిలో బలలో మనం సాక్ష్యం కలిగి బలలో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడైతే ప్రభుకి అయోగ్యంగా మనం ఉంటున్నామో ప్రభు దగ్గర క్షమాపణ కోరి యోగ్యమైన రీతిలో బలలో చేయడం ప్రభు మనకు సహాయం చేయాలి.